అయితే వైసీపీ నేతల వీరంగంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోనుంది అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వైసీపీ నాయకులు ఏదైతే పొదిల్లో మహిళలపై ముఖ్యంగా ఈ బీరు బాటిళ్లు అదేవిధంగా రాళ్లు రుదిన విషయంలో చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ప్రధానంగా ఈ సంఘటనను ఇప్పటికే నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా ఆయన ప్రకటించారు. మహిళలు పోలీసులపై రాళ్ల ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. జగన్ రెడ్డి ఈ మొన్న తెనాలి గంగయ్య బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని పూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని కూడా లోకేష్ మండిపడ్డారు. సొంత తల్లిని చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారు. తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన వీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశ అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మహిళలపై వైసీపీ నేతలు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని కూడా ఆయన తీవ్రమైనటువంటి స్వరంతో ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. పొదిల్లో మహిళలపై వైకాపా చేసిన దాడికి సంబంధించి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఆయనతో పాటు ఇక పలువురు మంత్రులు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సత్య.